తెలంగాణ అసెంబ్లీలో మైనింగ్ పై అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ నడిచింది. అక్రమ మైనింగ్ జరుగుతోందంటూ ప్రతిపక్షం ఆరోపించింది. నిజాలను నిగ్గు తేలుస్తామంటూ సిబిసిఐడి విచారణకు ఆదేశించింది సర్కార్. డిపార్ట్మెంట్ ఏం చర్యలు తీసుకోలేకపోవడం వల్లనే మొదటిసారి కాదు అదే రాఘవ కన్స్ట్రక్షన్స్ రెండవసారి ఇన్స్పెక్షన్ చేసినప్పుడు కూడా ఇల్లీగల్ మైనింగ్ క్రషింగ్ చేస్తున్నారని రెండవసారి కూడా మీ డిపార్ట్మెంట్ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. మీరు తీసుకోవాల్సిన కఠిన చర్యలు ఏంటి? యాజ్ పర్ ద మినరల్ రూల్స్ ఇయర్ 2000 ప్రకారంగా ఒక కంపెనీ మొదటిసారి రెండవసారి ఇల్లీగల్ క్రషింగ్ చేస్తున్నట్టు దొరికితే వాళ్ళను తక్షణమే క్రిమినల్ కేసులు పెట్టి ఏడాది పాటు జైల్లో పెట్టాలని మీ రూల్స్ చెప్తా ఉంది. రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరిదో ఈ రాష్ట్రంలో తెలియదా? రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరికి సంబంధించిందో ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు కదా అధ్యక్ష. దిస్ ఈస్ బిలాంగ్స్ టు యువర్ రాఘవ కన్స్ట్రక్షన్స్ అని చెప్పి అక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించిందనేటువంటి కూడా రికార్డ్స్ ఉన్నాయి. గౌరవ మంత్రి గారు వారు చెప్పిన సంబంధిత కంపెనీలో నీదర్ ఏ డైరెక్టర్ నార్ ఏ చైర్మన్, వారికి ఆ కంపెనీకి సంబంధించిన అంశం విషయంలో వారికి సంబంధం లేదు. కావాలని ఆరోపణలు చేసి ఆ కంపెనీతో సంబంధం ఉంది. సార్, తప్పుడు ఆరోపణలు చేసినందుకు తప్పకుండా హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ చేసిన విమర్శలకు ఆరోపణ మీద విత్డ్రా చేసుకోవాల్సిందిగా మీ ద్వారా వారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. నేను ఆన్ రికార్డు మాట్లాడుతున్నా అధ్యక్ష. స్కూల్ టైమ్స్ అయినా దయచేసి 8 నుంచి 10 మధ్యలో పిల్లలు స్కూల్స్కి పోతారు. ఆ పిల్లలు వాళ్ళ బస్సులు లారీల కింద పడి చచ్చిపోతారేమనేటువంటి సందర్భంలో రోడ్డెక్కి ధర్నాలు చేసి ఆపే పరిస్థితి వచ్చిండే అధ్యక్ష గతంలో. ఇప్పుడు అట్లా ఏం లేదు కదా అధ్యక్ష. కావాలని ఇంటెన్షన్ గా అందరికి అర్థమవుతుంది ఏంటంటే కావాలని టార్గెట్ చేసి చేసే ప్రయత్నం సరైనది కాదు అధ్యక్ష. జైల్లో పెట్టే పరిస్థితులే వస్తే, ఒకవేళ ఒక కశ్యప్ జైలు పెట్టే పరిస్థితి వస్తే జైలు సరిపడిన విధంగా నింపాల్సి వస్తుంది అధ్యక్ష. తెలంగాణ ఉన్న జైలు సరిపోవు అధ్యక్ష. గ్రనేట్స్ కు సంబంధించిన దాని మీద, గాయత్రి గ్రనేట్ కు సంబంధించిన దాంట్ల మీద, అదే విధంగా శిరీష జియో గ్రనేట్స్ కు సంబంధించిన విషయంలో, మిడ్ వెస్ట్ గ్రనేట్ కు సంబంధించి హరీష్ రావు గారు సొంత తమ్ముడు మహేష్ రావు గారు వారు మంత్రిగా ఉన్నప్పుడు దోపిడీకి పాల్పడ్డాడు. దీనికి సంబంధించి అదే విధంగా ఈరోజు వాళ్ళు ఏదైతే ఆరోపణ చేస్తుందో, ఏదైతే ఈరోజు రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించినో వీటన్నిటి మీద రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిబిసిఐడి విచారణకు నేను ఆదేశిస్తున్న అధ్యక్ష. అందరి నిగ్గు తేలుస్తా. కొల్లగొట్టింది మీరు. 5 ఏళ్ళు హరీష్ రావు గారు, 5 ఏళ్ళు కేటీఆర్ గారు ఈ శాఖ నిర్వహించి వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టి ఈరోజు ఇసుక మాఫియాను నడిపి ఇప్పుడు మాట్లాడుతున్న శాసనసభ్యులు ఇసుక మాఫియాలో ఇసుక దోపిడీ